నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఆలయాల అభివృద్ధికి స్థానికులు నాయకులతో కలిసి కృషి చేస్తామన్నారు ఆలయ నూతన కమిటీ చైర్మన్లు. సుల్తానాబాద్ పట్టణంలో 3 ఆలయాలకు నూతన కమిటీ చైర్మన్లను ఎన్నుకొని వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఎండోన్మెంట్ ఆధ్వర్యంలో ఆలయాల కమిటీ చైర్మన్లు డైరెక్టర్లను నియమిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. పట్టణంలోని శివాలయం, సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, శంపునుకుంట శివాలయం నూతన కమిటీ సభ్యులను ప్రభుత్వం నియమించి వారి ద్వారా చైర్మన్లను ఎన్నిక నిర్వహించారు. సంతాన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా పల్లా మురళీధర్, శివాలయం ఆలయ కమిటీ చైర్మన్గా అల్లంకి సత్యనారాయణ, శంపునుకుంట శివాలయం ఆలయ కమిటీ చైర్మన్గా వేగొలం శంకర్ గౌడ్ను ఎన్నికయ్యారు. వీరితో పాటు ఆలయ కమిటీ డైరెక్టర్లను కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆలయ ఆవరణలో జరిగిన సమావేశంలో నూతన కమిటీ చైర్మన్లను, ఆలయ కమిటీ సభ్యులను స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన ఆలయ కమిటీ చైర్మన్లు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే విజయరమణారావు, ఎండోన్మెంట్ అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఆలయ అభివృద్ధికి అందరితో కలిసి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోన్మెంట్ ఇన్స్పెక్టర్ సుజాత, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతటి అనయ్యగౌడ్, సాయిరి మహేందర్, ప్రకాష్ రావు, అబ్బయ్యగౌడ్, ఆలయ పూజారులు తదితరులు ఉన్నారు. ధర్మాదాయంలో చట్టము 30/1987 మరియు సదరు చట్టము క్రింద జారీ చేయు నియమములను గౌరవించదని. ఇంకొకటి ధర్మకర్త రహస్య గోకరము. ఇంకొకటి శ్రీ బ్రాహ్మణ్స్ డైరెక్టర్ గారు ఒకటి డైరెక్టర్లు రాజేశం బాబు మీరు ఉన్నాక నేను కనబడుతుందా? డైరెక్టర్ గిట్లా దగ్గర ఉంటుంది అందరికి సర్పంచ్ రాదామి చైర్మన్గా మిగిలిన ప్రెసిడెంట్ మెంబర్ అందరూ కలిసి, భక్తులు కానీ గ్రామ ప్రజలందరూ కలిసి కళ్యాణ్ మురళి గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. చెప్పినది ఏమనగా, నేను ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం సుల్తానాబాద్ గ్రామంలో ధర్మకర్తగా తీర్మానములపై వచ్చే విషయములను లేక నాకు తెలియవచ్చు విషయములను ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించుటకు అవసరమైన చేతులు చాపలేదు శ్రీ జీవం మీద ప్రమాణం చేసి చెప్పినదేమనగా, నేను పైన పేర్కొనబడిన దేవస్థానం యొక్క క్షేమం కొరకు
విధులను నా శక్తి కొలది నిష్పక్షపాతంగా నిర్వహించగలవాను మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ హిందూ మత సంస్థల ధర్మాదాయ చట్టము 30/1927 మరియు చట్టం కింద జారీ చేయు నియమములను గౌరవించను. ధర్మకర్త రహస్య శ్రీ దేవుని ప్రమాణం చేసి నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు శ్రీ శివాలయం దేవస్థానం యొక్క ధర్మకర్తగా తీర్మానంపై వచ్చే విషయములను లేక నాకు తెలియవలసిన విషయములను ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించలేదు. అవసరమైనందుకు తప్ప మిగిలిన వేళ తెలియజేయండి. చెప్పండి సార్ మీరు తిరిగిరి శ్రీనివాస్ గారు सत्यना कब था वे రాములు డిప్యూటీసీ గారు రాములు దేవస్థానానికి సంబంధించిన మిగిలిన మెంబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఏకగ్రీవంగా అల్లంకి సత్యనారాయణ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరు
చెప్పండి. శ్రీ అని అంటాను, నా పేరు నేను అనుకుంటాను, మీ పేరు మీరు అనుకుంటాను. శ్రీ అని నేను శ్రీ శంకులింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా నియమించబట్టి గాన దేవుని మీద ప్రమాణం చేసి చిన్నది ఏమనగా నేను పైన పేర్కొనబడిన దేవస్థానం యొక్క నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలను మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ హిందూ మత సంస్థల ధర్మాదాయంలో చట్టం 30/1987 మరియు సగం చట్టం కింద జారీ చేయు నియమములను గౌరవించడం ధర్మకర్త రహస్య గోపనం శ్రీ దేవుని మీద ప్రమాణం చేసి నేను ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం పూసాల గ్రామస్తులు ధర్మకర్తగా తీర్మానంపై వచ్చిన విషయం లేక నాకు తెలియవచ్చిన విషయం ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించడం అవసరమైనప్పుడు తప్ప తెలియజేయండి. जय बोलो शंभुलिंगेश्वर स्वामी की जय बोलो शंभुलिंगेश्वर स्वामी की जय बोलो रामलिंगेश्वर भगवान की చైర్మన్ ఈ దేవస్థానానికి रमेशना काका महेंद्र बा ఒక్కొక్కరే వాళ్ళే పక్క అందుకే తెప్పిస్తాను ఎట్లుంటే పడతావు కానీ అప్పని అబ్బర కానీ ఆగరాదు అబ్బా అర్థం రాకుండా నీకు అబ్బాయి కూడా అడుగుతారు మన అధ్యక్షుడు కవర్ కవర్ తెచ్చిరా మీ కవరు ఉండే వచ్చిందా ఇటు రావా ములిసి ఒక్క నిమిషం డైరెక్టర్ లాగా అదే ఇంకా డైరెక్టర్ ఇంకా డైరెక్టర్
ఇటు మధ్య జై శ్రీమన్నారాయణ. సుల్తానాబాద్ వేణుగోపాల స్వామి దేవాలయంకు కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు, మా పుర ప్రముఖులు, మొత్తం ఉన్నటువంటి ప్రకాష్ రావు గారు, ఇక్కడ మన అన్నయ్య గౌడ్ గారు, మహేందర్ గారు, వీరందరూ నాకు కోఆపరేట్ చేసి నన్ను దేవస్థానానికి చైర్మన్ ఎన్నుకున్నాను. వాటిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా. దేవాలయం అభివృద్ధికి నా సర్వశక్తుల తప్పనిసరిగా డెవలప్ చేస్తానని బాగా డెవలప్ చెప్పండి. నూతనంగా శివాలయ చైర్మన్గా మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ చింతగుంట విజయరామ గారికి కృతజ్ఞతలు.